ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎరుకల పాత్ర కీలకంగా ఉందని ప్రత్యేక ఉద్యమం కోసం కృషి చేసిన ఎరుకలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ, అదేవిధంగా ఎరుకలు రాజకీయంగా ఎదగడానికి ముందుకు రావాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎరుకలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కేటాయించాలని ఎరుకల సంఘం నేతలు మన వద్ద ఉన్నారు. ఈరోజు కలెక్టర్కు వినతి చేశారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలా చెప్పండి, మీరు ఈరోజు మీ జాతి కోసం, జాతి అభివృద్ధి కోసం రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు మీరు వచ్చి ఏం చేస్తున్నారు? మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. నా పేరు శ్రీనివాసులు, లాల్కోట శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్ష పనిచేస్తున్నా. మరి ఈ జిల్లాలో 1,00,000 మంది ఉన్న జనాభా, ఎరుకల జనాభా చాలా వెనుకబడి ఉన్నాము. విద్యారంగంలో, ఉపాధి రంగంలో కానీ ఇప్పుడు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా చాలా వెనుకబడినాము. గతం ప్రభుత్వంలో కూడా మేము సైనికులుగా పనిచేసిన తెలంగాణ ఉద్యమం గురించి. మరి ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వం కూడా గవర్నర్ పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నాడు. మరి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఈ వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం ఏంటంటే, మరి రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సర్పంచ్లకు ప్రత్యేకంగా ఆదివాసీ ఎరుకలకు రిజర్వేషన్ కల్పించాలని వచ్చినాం సార్. ఇప్పుడు యాక్చువల్గా ఎరుకలకు కూడా ప్రత్యేకంగా మేము ఒక రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించడం జరిగింది. కానీ ఎంతవరకు ఏమైనా ఆ దశగా ప్రయత్నం చేశారా? ఎలాంటి రాష్ట్రంలో 10 లక్షల జనాభా, ఎరుకల జనాభా ఉన్నా ఎలాంటి ఏం చేయలేదు. సంక్షేమ పథకాలు కానీ, విద్యారంగం కానీ చాలా వెనుకబడ్డాం. ఇప్పుడు మా సోదరులు, లంబడ సోదరులు ఉన్నారు. వాళ్ళ తాండలు గ్రామ పంచాయతీ చేసిండు, కోట్లాది కోట్లు బడ్జెట్ కేటాయించిండు. కానీ ఎరుకల వాళ్ళకి ఇంతవరకు ఏది కేటాయించలేదు సార్. చాలా వెనుకబడి ఉన్నాం. చాలా పరిస్థితి కూడా బాగాలేదు. సంక్షేమ పథకాలు కానీ ఏమి అందడం లేదు. ఏదున్నా మా వేరే సోదరులకి అందుతున్నాయి. సంక్షేమ పథకాలంటే ఇప్పుడు ఎరుకలకు ఒక ఎస్టీ కింద వస్తారు, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కానీ ఎటువంటి సంక్షేమాలు లేవనే మీ ఉద్దేశం? అవును సార్, తప్పకుండా. అది మెయిన్ ముఖ్యం. ఇప్పుడు ఎరుకల వాళ్ళు కూలి చేసుకుని పోతున్నారు. చాలామంది హీనంగా ఉన్నారు. విద్యారంగం చాలా ఉంది. విద్యార్థులు కూడా చదవలేకపోతున్నారు. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ మా ఎరుకల వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదండి. అందుకే మేము కోరినాం ఒకటి ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం కూడా కోరినాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మేము అదే వేసినాం విన్నపం. ఏంటంటే మాకు ప్రత్యేకంగా ఎస్టీ చైర్మన్, స్టేట్ చైర్మన్ కేటాయిస్తే ఎరుకల వాళ్ళకు మేము కొంచెం రాజకీయంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ మేము ముందుకు పోవడానికి అవకాశం ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా మీకు ఆశలు ఉన్నాయా? మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మీరు దాని నుంచి మీకు ఏమన్నా అభివృద్ధి సంక్షేమ పథకాలు వస్తాయని అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గారు గతంలో మాకు మంచి స్నేహితుడు, ఒక బ్రదర్ లాగా పనిచేసినాము. ఆయన మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ కానీ, స్టూడెంట్ ఆర్గనైజేషన్ పనిచేసినప్పుడు కూడా నాకు చాలా గుర్తింపు ఉన్న మనిషి, మాకు ఒక బ్రదర్ లాగా ఆయన. మరి ఆ బలం చూసుకునే మేము ఈసారి మాకు మా 10 లక్షల జనాభాని ప్రత్యేకంగా ఒక ఐటీడీఏను, ఎరుకల ఐటీడీఏను గుర్తింపు చేసి మాకు ప్రత్యేకంగా ఒక చైర్మన్ కూడా కేటాయిస్తారని మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద. గత ప్రభుత్వాలు మాకు చేసింది ఏమీ లేదని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు కావాల్సిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.